హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది మెహ్రాన్ నేషనల్ మ్యూజియం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ పద్ధతిలో ప్రతీది కూడా అప్పట్లో ఎలా ఉండేది, ఏ రకంగా ఉండేది, సో అనే ప్రతీది కూడా డీటెయిల్గా ఇక్కడ ఒక మంచి చూస్తే అర్థమయ్యే రీతిలో ఇక్కడ పెట్టారు. సో చూడండి, నిజంగా రియలిస్టిక్గా చూడడానికి నిజంగా అప్పట్లో ఎలా ఉన్నారో సో చూపించడానికి. సో ఇలాంటివి చాలా ఇండియాలో మా దగ్గర ఉన్న దాంట్లో రాజన్న సిరిసిల్ల డిస్టిక్లోని వెమ్లవాడి దగ్గర నాంపల్లి అని టెంపుల్ ఉంటుంది. నాంపల్లి గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పాము పైన శ్రీకృష్ణుంది ఒకటి ఉంటుంది. అందులో ఇలాంటి రియలిస్టిక్గా కనిపించే ఇలా చూస్తాం కదా, సో ఈ రకంగా ఆ రకంగా ఇలా ఉండేది అని అప్పుడు కూడా స్టోరీ చూపించేవారు అన్నట్టు, రాక్షసులది అవి ఇప్పటికీ ఉంటాయి. సో అది నాకు అది ఇక్కడ చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అన్నట్టు. అప్పట్లో చిన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు అన్నట్టు. ఏంటి అంటే రియలిస్టిక్గా ఉన్న ఆ బొమ్మల్ని చూసి భయపడేవాళ్ళు, నిజంగా రాక్షసులు అంటే ఇలా ఉండేవాళ్ళు అప్పట్లో అని. సో ఇక్కడ చూడండి, మీకు కూడా చూసినట్టయితే అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు. సో అది మనం చూస్తే నిజంగా మనుషులు ఉన్నారేమో అలా అన్న ఫీల్ వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్లో నార్మల్గా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది బొమ్మలే అని, దానిలో ఏముంది అన్నట్టు. కానీ చూసే విధానం కూడా అంత బాగుంది అన్నట్టు. రియల్గా మనుషులు అట్లా ఉండేవాళ్ళు అనేది మనకు కళ్ళ గట్టిగా చూపించినట్టు. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా దానికి సంబంధించినవి హిస్టరీతో సహా అక్కడ ఏ రకంగా చదువు చెప్పేవాళ్ళు, సో వాళ్ళు ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అనే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంది. సో నేను కూడా అది ఏంటంటే దాన్ని బాగా చూపించలేదు అన్నట్టు. ఎలాగో ఎవరు చదవరు దాన్ని, అంతగానో ఇంట్రెస్ట్ ఎవరు చూపించారు కాబట్టి అందుకే చెప్తున్నా. సో ఇక టీచింగ్ అనేది ఈ రకంగా ఉండేది అప్పట్లో వాళ్ళకి తగినట్టు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉండేది అప్పట్లో అనేది ప్రతీది కూడా ఎంత అంటే అలా ఒక నాట్ ఓన్లీ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు, 1000, 2000, 3000 సంవత్సరాల కింద ఉండేవి కూడా ప్రతీది కూడా చాలా డీటెయిల్గా మంచిగా స్టోర్ చేసుకుని పెట్టుకుని మంచిగా కాపాడుకుంటారు. సో ఆ విధానం అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో అప్పుడు ఎలా ఉండేది చూడండి, ఏ రకంగా ఉండేవి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా చూసే విధానం ఎలా ఉంటుంది అంటే స్టోరీ ఎలా ఉంటుంది నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు, ఇలాంటి పాతవి ఎలా ఉంటాయి సో అనేది. చూడండి ఇక్కడ వాళ్ళ వరకు ట్రెడిషన్, మ్యారేజ్ ట్రెడిషన్ ఎలా ఉండేది, సో మ్యారేజ్ ముందు ఏ రకంగా చేసేవాళ్ళు, పార్టీ ఇస్తారట చూడండి, గుడ్ లక్ పార్టీ అని, సో అండ్ సో చాలా ఉంటాయి అన్నట్టు దానికి సంబంధించినవి. మనం ఎలాగో మనకు ట్రెడిషన్లో మనం ఎలా ఉంటాం వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళకు. సో చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా అన్ని ఇంకా చాలా ఉన్నాయి. నేను అంతా దాన్ని చదివే అంత టైం కూడా లేదు నాకేందంటే, వీడియో తీయాలి అనేదే ఉండేది అన్నట్టు. సో పెళ్ళికి వంటలు వండడం అవి ఈ రకంగా, సో అంత నార్మల్గా, బట్ ఒక్కొక్క వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకునేవి బాగున్నాయి అన్నట్టు చూడడానికి. సో ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు యుఎస్ నుంచి, యూకే నుంచి, వివిధ కంట్రీస్ నుంచి అక్కడ ఆల్రెడీ ఉన్నారు టూరిస్టులు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేసరికి చాలా మంచిగా వాళ్ళు మనకి ఏంటంటే ఫోటోలు వీడియోలకు ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎవ్వరు చూడరు. ఫారెన్ టూర్ లైక్ యుఎస్, యూకే కానీ వేరే కంట్రీస్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఎప్పుడు అంటే దాని డీటెయిల్స్ అనేవి ప్రతిదీ చదువుకొని వాళ్ళకి మంచిగా తీయాలనిపిస్తేనే తీసుకుంటారు. లేకపోతే అదంతా తనివి తీరా చూసి చదివి అదే దాని గురించి తెలుసుకొని ప్రతిదీ డీటెయిల్గా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఫొటోస్లు కానీ వీడియోస్ కానీ తీసుకుంటారు. సో అప్పుడు చూడండి ఎలా ఉండేవాళ్ళు, పెళ్లి కూతురు. సో ఇక్కడ అప్పట్లో పెద్దవాళ్ళు సో వాళ్ళు ఏ రకంగా కూర్చొని ఇలా మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఆరు బయట మనం మాట్లాడుకుంటారు కదా మన పెద్దవాళ్ళు. సో అలాగే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది ఖర్జూరం చెట్టుది, అది మొత్తం అట్లుండి దానిలో పెట్టేసుకొని అక్కడ ఖర్జూరాలు తినుకుంటూ టీ తాగుకుంటూ అలా మాట్లాడుకునే వాళ్ళు. సో చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి. సో ఆ రకంగా
తెగితే ఒక పక్కకు అతను వర్క్ చేసుకుంటుండు, వాళ్ళు మాట్లాడుతారు. సో డిస్కషను సో అండ్ సో ఉన్నాయి. సో నేను అంత దాన్ని చదివి చెప్పే అంత టైం లేదు, అలాగని నాకు టైం లేదు. సో ఈ వీడియో కూడా ఇప్పుడు కూడా నేను రికార్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకుంటూ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాడు. ఈ డబ్బింగ్ చెప్పడానికి కూడా నాకు టైం లేదు. ఇప్పుడు నేను బ్రేక్ టైంలో ఉన్నా, బ్రేక్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నట్టు. ఇది కూడా నేను 2-3 సార్లు ట్రై చేసి క్యాన్సిల్ అయింది వాయిస్ ఓవర్ కూడా. సో చూడండి, బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూడడానికి చాలా నీట్గా, ప్రతిదీ కూడా డీటెయిల్గా బాగున్నాయి. నాకు ఇవి చూశాక మనం కూడా ప్రతిదీ కూడా కాపాడుకోవాలి. ఇవి చూడండి, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా, ప్రతిదీ కూడా అక్కడ ఫోటోలతో సహా ప్రతిదీ డిజిటలైజ్గా ప్రతిదీ చూపిస్తున్నారు. సో ఇలా ఉండేది, ఈ రకంగా ఉండేది అనేసి. సో మన దగ్గర ఏంటంటే ఫోటోలు తీసుకోవడం కెమెరాలో లోపల వేయడానికి 500 దొబ్బారు, 700కి వెళ్ళాల. సో అట్లా ఉంటుంది మన దగ్గర.